మహాదేవుడి లీలా విలాసము, మహాశివ పురాణము, సచిత్ర నిత్య పారాయణ గ్రంథము. ఓం మహాలింగోద్భవము. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబు చేయండి. వహ్నిమండలము నుండి వెలువడిన తేజోప్రకాశము పాతాళాది అధోలోకాలు మొదలుకొని సత్య, స్వర్గ, గో, వైకుంఠ, కైలాసాది లోకాల చుట్టూ మహాద్భుతమైన అంధాకారము లాగా వ్యాపించింది. అదే బ్రహ్మాండము. సృష్టికి పూర్వము విధాత దర్శించిన బ్రహ్మాండము అదే. ఆ బ్రహ్మాండమునే విభజించి చతుర్దశ భువనాలను నిర్మించాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఆ బ్రహ్మాండమునందే సర్వజగత్తు ఇమిడి ఉండి దర్శనమిస్తోంది. ఆహా, ఏమీ అద్భుతము, ఎంత ఆశ్చర్యము! 14 భువనాలను తనలో ఇముడ్చుకున్న బ్రహ్మాండమును దర్శించడం కన్నా పరమాద్భుతము మరేముంటుంది? ఇట్టి పరమాద్భుత మహాశివలీలను దర్శించిన వారి జన్మమే జన్మము అనుకున్నారు బ్రహ్మ విష్ణులు. ఆ సమయమున అంతరిక్షము నుండి వేదవాక్కు ఇలా వినిపించింది: ఓ బ్రహ్మ విష్ణులారా, ఇదే నిరాకారుడైన పరబ్రహ్మము యొక్క సాకార రూపము బ్రహ్మాండము. సృష్టి సమస్తము ఈ బ్రహ్మాండమునందే జనించి ఈ బ్రహ్మాండమునందే వృద్ధి చెంది చివరికి ఈ బ్రహ్మాండమునందే లయం చెందుతుంది. ఈ సృష్టి స్థితి లయములు మూడున్ను ఈశ్వరాధీనము. ఈశ్వరుని సాకారమే ఈ బ్రహ్మాండము. ఈశ్వరుని పంచముఖములే, పంచభూతాత్మలే, మహాశివుని త్రినేత్రములే, సూర్య, చంద్ర, కాలాగ్నులు, ఈ పంచభూతాత్మలు, త్రయాగ్నులు కలిసి అష్టదిక్కులుగా అవతరించాయి. అష్టదిక్కుల మధ్య తేజోచలముగా అవతరించింది ఈ అరుణాచలము. ఈ అరుణాచలము పర్వతాకారమైనందున ఈ గిరిరాజరూపమునకు ప్రతిరూపమైన ఈ బ్రహ్మాండమునకు ప్రతిరూపమైన లింగముగా అవతరిస్తున్నాడు పరమేశ్వరుడు. అదిగో లింగోద్భవము. దర్శించండి. భావోద్వేగపూరితమైన వేదవాక్కును ఆలకిస్తూ బ్రహ్మాండము నుండి అవతరిస్తున్న లింగోద్భవము దర్శించసాగారు బ్రహ్మ విష్ణులు. మహాశివుడే శివలింగముగా అవతరిస్తున్న శుభరాత్రి అది. బ్రహ్మాండము లింగరూపముగా ఉద్భవిస్తున్న శుభతరుణమిది. చతుర్వేదములు ఎవని మహిమలను గుర్చి కీర్తించునో ఆ మహాశివుడు సాకార లింగ రూపముగా ఉద్భవిస్తున్న శుభగడియలవి. శివలింగ తమోద్భూత కోటి సూర్య సమప్రభ. కోటి సూర్య ప్రకాశ సమమైన శివలింగము జ్యోతిర్మయ స్వరూపుడైన మహాశివుని ప్రతిరూపము, పరమశివుని ఆరాధ్య చిహ్నము లింగము. కంటికి కనిపిస్తున్న జగతాంత లింగము నందే ఇమిడియున్నది. మూలే బ్రహ్మ తదా మధ్యే విష్ణు త్రిభువనేశ్వరః రుద్రాపరి మహదేవః ప్రణవాఖ్యః సదాశివః. మూలే బ్రహ్మ తదా మధ్యే విష్ణు త్రిభువనేశ్వరః రుద్రాపరి మహదేవః ప్రణవాఖ్యః సదాశివః. లింగమూలములో బ్రహ్మ, మధ్యన విష్ణువు, ఉపరిభాగమందు ఓంకార స్వరూపుడైన రుద్రమూర్తి సదాశివుడు ఉన్నారు. సర్వజగత్తు లింగమునందే ఉన్నది. అకార, ఉకార, మకారముల ఏకమే ఓంకారము. అదే లింగము. అదే త్రిమూర్తుల ఏకరూపము. పురుషుడే మహాశివుడు, పార్వతే ప్రకృతి. అదే శివలింగమునకు పానపట్టము. ఆ పానపట్టమే యోనిపీఠము. అదే శక్తిపీఠము. ఆ శివశక్తుల ఏకరూపమే శివలింగము. జగత్తుకే ఆధారమైనట్టి లింగోద్భవము, జ్యోతిర్మయ స్వరూపమైన తేజోలింగము ఉద్భవించినది. ఆ లింగోద్భవ కాలమందు వేదములు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అను పంచాక్షరీ ప్రణవ మహామంత్రమును ఆలపిస్తూ ఉండగా దివ్య శంఖారావాలు, దివ్య ఢమరుక భేరీ ఢమఢమలతో, జేగంటల గణగణ ధ్వనులతో చతుర్దశ భువనాలు భక్తి పారవస్యములతో ఉర్రూతలూగిపోయాయి. ఓం నమః
శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. శివనామస్మరణలతో లోకాలన్నీ ఊగిపోతూ ఉండగా బ్రహ్మాండము నుండి మహాలింగమై, మహాలింగము నుండి తేజోలింగముగా ఉద్భవించాడు మహాశివుడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.